చేస్తున్నట్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి లభిస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనమని, ప్రతి డివిజన్లో కమలం వికసించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలని కమలం నేతలు ఓటర్లను కోరుతున్నారు. అలాగే బీజేపీ అగ్రనేతలు మొత్తం గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు వస్తున్నారు. ఇక దుబ్బాక విజయంతో ఊపు మీదున్న బీజేపీ గ్రేటర్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా ఢిల్లీ అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. కాగా హైదరాబాద్కు ఇవాళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. మరోవైపు రేపు హైదరాబాద్కు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రానున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారు. రేపు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రస్తుతం నగరవాసులు కూడా టీఆర్ఎస్ కంటే బీజేపీకి కూడా ఓసారి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి నగరంలో ఉన్న సెటిలర్లు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక నగరంలో బీజేపీ ప్రభావం ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. అంటే సెటిలర్స్ ఎక్కువ ఈసారి బీజేపీకి ఒక అవకాశం ఇద్దామని చూస్తున్నట్లు తెలుస్తోంది, వార్తలు అలాగే వినిపిస్తున్నాయి. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఆర్కే, చెప్పండి. ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల గడువు అంటే ప్రచార గడువు రేపు సాయంత్రం 5 గంటలతో ముగుస్తుండడంతో అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో తమ ప్రచారాన్ని ఊపందుకునేలా చేసి, అయితే బీజేపీ మాత్రం పూర్తిగా విభిన్న శైలిలో వెళ్తుంది. కేంద్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు అలాగే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న కీలక నేతలందరినీ కూడా హైదరాబాద్లోని జిహెచ్ఎంసీ ప్రచారానికి రంగాల్లోకి దింపడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి స్మృతి ఇరానీ కావచ్చు, ఫెర్నాండెస్ కావచ్చు, మహారాష్ట్ర మాజీ సీఎం ఫెర్నాండెస్, ఇలా కీలక నేతలంతా ఇప్పటికే రావడం జరిగింది. ఇక చివరి 3 రోజులు చాలా కీలకం కాబట్టి నిన్న బీజేపీ అధ్యక్షుడు నడ్డా రావడం జరిగింది. నడ్డా పూర్తి స్థాయిలో సెటిలర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాలైన ఎల్బీ నగర్, నాగోల్ ఈ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తి చేస్తామంటూ కూడా నిన్న ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈరోజు చూసుకుంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరి కాసేపట్లో హైదరాబాద్కి రీచ్ కాబోతున్నారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన కూడా పూర్తిగా సెటిలర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతమైన జీడిమెట్లలో ఆయన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. జీడిమెట్ల నుంచి కూకట్పల్లి వరకు కూడా ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించబోతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎక్కువగా కూడా ఈ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆయన ఇక్కడికి రావడం వల్ల యూపీకి సంబంధించిన సెటిలర్ ఓట్లు అన్నీ కూడా తమకే పడతాయని ఒక భావనలో బీజేపీ అయితే ఖచ్చితంగా అని చెప్పాలి. ఇక రేపు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా చాలా కీలకం బీజేపీకి. ఎందుకంటే రేపు అమిత్ షా పర్యటన పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఉండబోతోంది. ఉదయం 9:30 కల్లా ఆయన హైదరాబాద్కి రీచ్ కాబోతున్నారు. వచ్చిన తర్వాత నేరుగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆ అమ్మని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన పూర్తి స్థాయి ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అక్కడ ముగిసిన తర్వాత నేరుగా ఆయన సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పర్యటించబోతున్నారు. అంతా కూడా పూర్తిగా కూడా రోడ్ షోల ద్వారా ఆయన పూర్తి ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. అది ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం ముగిసిన తర్వాత దాదాపుగా గంటన్నర పాటు బీజేపీకి సంబంధించిన కీలక క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా రేపు చర్చ జరపబోతున్నారు. అయితే ఒకసారి ఓట్లకు సంబంధించి మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఈసారి టీఆర్ఎస్కి గట్టి ఫైట్ ఇస్తోందని చెప్పాల్సి ఉంటుంది. దుబ్బాక విజయం తర్వాత ఖచ్చితంగా బీజేపీ శ్రేణుల్లో ఒక ఆత్మవిశ్వాసం వస్తే
ఒక ప్రత్యామ్నాయం అనేది ఖచ్చితంగా బీజేపీ రూపంలో దొరికింది అనేది ప్రజలు భావిస్తూ వస్తున్నారు. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 వార్డులకి 149 వార్డులలో బీజేపీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి సెటిలర్ ఓట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బీజేపీకి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఓటింగ్ పర్సంటేజ్ మీద మాత్రం ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటుంది. 2016లో దాదాపుగా 45% వరకు కూడా పోలింగ్ అయిన నేపథ్యంలో ఈసారి 50కి పైన పోలింగ్ అయితే మాత్రం బీజేపీకి చాలా చోట్ల ప్లస్ అయ్యే అవకాశం ఉంటాయి. ఇటు పాత బస్తీలో కూడా ఇప్పటికే కీలక నేతలందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇటు బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈరోజు యోగి ఆదిత్యానంద్ కూడా అక్కడనే ప్రచారం చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పాత బస్తీలో హిందువుల ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీకి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి తోడు కాంగ్రెస్కి అలాగే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా చాలామంది అక్కడ ఓట్లన్నీ కూడా క్రాస్ అవుట్ అయ్యి ఖచ్చితంగా అవి కూడా బీజేపీ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా ఎటు చూసుకున్నా కూడా బీజేపీకి ఈసారి సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గోవర్ధిని. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని చెప్పండి, తెలంగాణలో రాజకీయం మొత్తం సెటిలర్స్ చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. అదిగాక హైదరాబాద్లో కూడా 7-8 నియోజకవర్గాల్లో కూడా సెటిలర్సే కీలకంగా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో టీఆర్ఎస్కి బీజేపీకి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? సెటిలర్స్ని ఎలా ఆకర్షించే అవకాశం ఉందంటారు? గోవర్ధిని, ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే సమయం దగ్గరికి పడుతున్న కొద్దీ ఎవరైతే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ అంటేనే కేవలం ఇక్కడ లోకల్ వారే కాకుండా సెటిలర్స్ కూడా చాలామంది ఉంటారు. అంటే ఎన్నాళ్ళుగా నుండో ఇక్కడ స్థిరపడిన వాళ్ళు లక్షలాది మంది కూడా ఇక్కడ ఉన్నారు. దాదాపు 7 నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్టయితే లోకల్ వారి కంటే కూడా సెటిలర్స్ ఎక్కువగా ఉంటుంటారు. అయితే ఈ సంవత్సరం అంటే ఈ సెటిలర్స్ అందరూ కూడా ఎక్కువగా అంటే టీఆర్ఎస్తో కంపేర్ చేస్తే బీజేపీకే ఎక్కువగా సానుకూలత కూడా చూపిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే లాక్డౌన్ విషయంలో కావచ్చు, అయితే తాజాగా కురిసిన వర్షాలకు కావచ్చు, ఎక్కువగా కొద్దిగా టీఆర్ఎస్ పైన యాంటీ కూడా ఏర్పడిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సెటిలర్స్ అంటేనే ఇతర రాష్ట్రాల నుండి కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుండి కావచ్చు, ఎన్నాళ్ళుగా నుండో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి చాలా మందికి హోటల్స్ ఉంటాయి, అదేవిధంగా ఎక్కువగా రెస్టారెంట్స్ కావచ్చు, చాలా వరకు కూడా హాస్టల్స్ ఎక్కువగా పెడుతుంటారు. కానీ మనం లాక్డౌన్ టైంలో చూసినట్టయితే ఎక్కువగా సెటిలర్స్ అంతా దెబ్బతినే ఎక్కువ పొజిషన్ అయితే మనకు కనిపించింది. ఎక్కడెక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో అక్కడ కరెంట్ బిల్లు కావచ్చు, హాస్టల్ తెలవనియకపోవడం కావచ్చు, మినిమం ఛార్జెస్ వేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు అప్పుడే అంటే లాక్డౌన్ టైంలోనే హాస్టల్ నిర్వాహకులు, క్యాంటీన్ నిర్వాహకులు అందరూ కూడా రోడ్లపైన ఎక్కి ధర్నాలు చేయడం మనం చూసామంటే ప్రభుత్వం ఎలాగైనా స్పందించాలి, మాకు మినిమం ఛార్జ్ అంతా కూడా తీసేయాలి, ఏవైతే ఈ రెంట్లు ఉన్నాయో రెంట్లన్నీ కూడా మాఫీ చేయాలంటూ కూడా అప్పుడే పలుమార్లు ధర్నాలు కూడా చేయడం జరిగింది. అప్పుడే కొద్దిగా ప్రభుత్వం పైన యాంటీ కూడా ఏర్పడిందని స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత మళ్ళీ తాజాగా కురిసిన ఏవైతే వరదలు కావచ్చు, వర్షాలు అంటే భారీ వర్షాలకు ఎక్కడెక్కడైతే ఈ అమీర్పేట్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, మాదాపూర్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు అంటే సెటిలర్స్ ఎక్కువగా ఉన్న కాలనీలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి మనం చూసాము. అయితే అలాంటి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం 10,000 చొప్పున ఇస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడైతే నిజంగా అంటే సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే నిజంగా వర్షాలకి ఇళ్ళన్నీ కూడా నీట మునిగాయో అలాంటి ప్రాంతాల్లో చాలా వరకు కూడా 10,000 అందలేదు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో మరింత టీఆర్ఎస్ పైన యాంటీ కూడా పెరిగినట్టు తెలుస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా అంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, వేరే ఎన్నికలు కావచ్చు, చాలా తక్కువగా ఈ సెటిలర్స్ అంటే ఓట్లు వేయడానికి అంతగా ఆసక్తి చూపించారు. చాలా మంది కూడా ఈ ఎలక్షన్ టైంలో తమ ప్రాంతాలకు వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఓట్లు వేయకుండా ఇంట్లోనే ఉండడం కావచ్చు, అంటే వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళు వినియోగించుకోరు. అంటే ఒకవేళ గనక తెలంగాణలో గనక ఇది ఏదైతే వైసీపీ అదేవిధంగా టీడీపీ పార్టీలు ఒకవేళ బలంగా ఉంటే అటువైపు వాళ్ళు మొగ్గు చూపేవారు. కానీ అవి ఇక్కడ అంత బలోపేతంగా లేకపోవడం, అదేవిధంగా టీఆర్ఎస్ పైన యాంటీ ఉండడం ద్వారా ఈసారి ఎక్కువ బీజేపీకే ఓట్లు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ప్రధానంగా లాస్ట్ ఇయర్ అంటే ఎప్పుడైతే ఈ లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సెటిలర్స్ చాలా తక్కువగా ఓట్లు వినియోగించారు. దాదాపు 30 నుండి 40% మాత్రమే వాళ్ళు వచ్చి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. కానీ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు అంటే సర్వేలో కావచ్చు, మీడియా ముఖంగా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా అంటే సెటిలర్స్ ఉన్న ప్రాంతాలకు వెళ్ళి అడిగితే కనుక వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు టీఆర్ఎస్ పార్టీ మీద అంతగా లేదు. ఎందుకంటే మేము చూసాము లాక్డౌన్లో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు గడిచిన కాలంలో ఏదైతే భారీగా వర్షాలు కురిశాయో అప్పుడు మేము చూసాము అధికారంలో ఉన్న పార్టీ మాకు ఎటువంటి న్యాయం చేయలేదు, మాఫీ చేయమన్నాము రెంట్స్ అది కూడా మాఫీ చేయలేదు, కరెంట్ బిల్లులు తగ్గించ
తగ్గించమన్నాము, అది కూడా మాకు చేయలేదు. ప్రస్తుతం అయితే ఏవైతే 10,000 ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి సారించలేదు. మీరు చూడాలి, బీజేపీ అయినా మాకు సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈసారి కంపల్సరీ వచ్చి మా ఓటు హక్కును వినియోగించుకుంటాము, అదేవిధంగా బీజేపీకే వేస్తాము అనుకుంటూ కూడా కరాఖండిగా చెప్తున్నట్టు తెలుస్తుంది గోవర్ధిని. రైట్, థ్యాంక్ యూ జెనీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇప్పుడు ఉజ్జయిని చెప్పినట్టు అంటే బీజేపీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అని తను చెప్పడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ ఎక్కువగా ఏపీ మూలాలు ఉన్న వారికి టిక్కెట్లు పదవులు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సెటిలర్స్ టీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశం ఉందంటారా, లేదంటే ఈ వర్షాల ఎఫెక్ట్ ప్రజల మీద పడి బీజేపీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? రైట్, అశ్విత చెప్పండి, మరి బీజేపీకి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని మన రిపోర్టర్ ఉజ్జయిని చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? ఈ వర్షాల ఎఫెక్ట్ పడి టీఆర్ఎస్కి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా, లేదంటే బీజేపీ వైపు చూసే అవకాశం ఉందంటారా? ఎస్ గోవర్ధిని, ఒకసారి కనుక సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ప్రచారంలో హోరైతే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇకపోతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీడీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కువగా సెటిలర్స్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఒకసారి టీడీపీ వర్షన్ కనుక చూసుకున్నట్లయితే సెటిలర్స్ ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా సెటిలర్స్ అనేవాళ్ళు కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు. ఏదైతే 2016 గ్రేటర్ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా కీలకమైన ఓట్లు ఈ యొక్క సెటిలర్ అని చెప్పవచ్చు. దాదాపు 8 నుంచి 10 లక్షల వరకు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా గేటర్లో దాదాపు 8 నుంచి 10 లక్షల మంది వరకు కూడా సెటిలర్స్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంటే కేవలం నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ యొక్క ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఎక్కువగా సెటిల్ అయ్యి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఓట్లు మాత్రం చాలా కీలకంగా గ్రేటర్ ఎలక్షన్స్లో ఎప్పుడు ఉంటాయని చెప్పవచ్చు. అయితే టీడీపీ మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈ సెటిలర్ల ఓట్లని ఖచ్చితంగా టీడీపీ వైపే ఉంటాయని అనుకున్నప్పటికీ కూడా ఈ యొక్క టీడీపీ ఏదైతే 2016 గ్రేటర్ ఎలక్షన్స్లో కేవలం కుకట్పల్లి స్థానాన్ని, అంటే అత్యధికంగా సెటిలర్లు ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది కుకట్పల్లి మాత్రమే, ఆ స్థానాన్ని మాత్రం 2016లో టీడీపీ కైవశం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది అనుకున్నప్పటికీ కూడా కాస్త దానికి భిన్నంగానే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అంటే ఒకవేళ ఈ యొక్క ఉజ్జయిని చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ యొక్క వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళ ఓట్లు కనుక వైఎస్ఆర్సీపీ కనుక పోటీ చేస్తుంటే మాత్రం సెటిలర్ల ఓట్లు తమ వైపే ఉండేవి. ఆ ఓట్లు ఇప్పుడు వైసీపీ పోటీ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా పార్టీ అంత బలంగా ఇక్కడ లేకపోవడంతో టీడీపీకే ఓట్లు ఖచ్చితంగా సెటిలర్ల ఓట్లు ఉంటాయని అనుకున్నప్పటికీ కూడా ఆ పరిస్థితి ఎక్కడా లేకపోయింది. అంటే ప్రముఖంగా టీడీపీ పార్టీని ఒక గ్రేటర్లో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటు క్యాడర్ కావచ్చు, అటు పార్టీ నేతలు కావచ్చు కోరడంతో అధిష్టానం ఇక్కడ పోటీ చేయడానికి అంగీకరించినప్పటికీ కూడా దాదాపుగా 110 స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి టీడీపీ ఖచ్చితంగా సెటిలర్ల ఓట్లని మాత్రం తమ కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కువగా ఈసారి సెటిలర్లు మాత్రం బీజేపీ వైపుకే మొగ్గు చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా షేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో దాదాపుగా ఈ సెటిలర్లు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. అంటే ఈ యొక్క ఏవైతే 2014 సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తులో భాగంగా దాదాపుగా 15 స్థానాల వరకు కూడా ఈ యొక్క టీడీపీ కైవశం చేసుకుంది. 5 స్థానాలు బీజేపీ కైవశం చేసుకుంటే అవి కూడా సెటిలర్ల ఓట్లు కీలకంగా మారి సెటిలర్ల ఓట్ల ద్వారానే ఆయా స్థానాలను కైవశం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది 2014 సమయంలో. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా సెటిలర్లు అనే వాళ్ళు తమ ఇటు వ్యాపార పరంగా కావచ్చు, ఇటు మొన్న కురిసినటువంటి వరదల ప్రభావం కావచ్చు, వీటన్నిటి ప్రభావము ఈ యొక్క టీడీపీ పార్టీ కూడా బలంగా లేకపోవడం కావచ్చు, దానివల్ల మాత్రం ఖచ్చితంగా బీజేపీ వైపే సెటిలర్ల ఓట్లు వెళ్ళాయనేసి కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు నెక్స్ట్ మన రిపోర్టర్ కృష్ణ నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, అంటే గతంలో కాంగ్రెస్ కూడా అంతో ఎంతో ప్రాధాన్యత ఉండేది, ఇప్పుడు ఆ పార్టీ తనని తానే బలహీనపరుచుకుంది, అంటే నాయకులు కాకావికలం అవడం కావచ్చు. మరి ఈ ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు?
గోవర్ధన, ఏదైతే ఇప్పుడు జరుగుతున్న బల్దీ ఎన్నికలు కేవలం 24 గంటల పాటు మాత్రమే ప్రచారానికి సమయం ఉండడంతో అటు ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఒక నివేదిక అనేది తెప్పించుకోవడం జరిగింది. కేంద్ర ఇంటెలిజెన్స్ తో పాటు స్పెషల్ బ్రాంచ్ అనే విభాగాల నుంచి ఈసారి బల్దీ ఎన్నికల్లో విజయం బీజేపీది అంటూ వస్తున్న ప్రచారాలపైన ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఆ తర్వాత అధికారుల వ్యవహారానికి సంబంధించి ఒక నివేదిక అనేది ఒక సమగ్ర సర్వే చేయించుకొని ఒక నివేదిక తెప్పించుకుంది. దీంట్లో కూడా అధిక శాతం బీజేపీకే ఓట్లు పోలే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక అందింది. ఎందుకంటే ఇక్కడ గతంలో చూసుకుంటే ఏంటంటే హైదరాబాద్ ప్రాంతంలో స్థానికంగా ఉండే అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా అధికంగా అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇతర వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బతుకు తెరువు కోసం సెటిల్ అయిన సెటిలర్స్ చాలా ఉన్నారు. సో వారు ఏదైతే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారిపైన జరిగిన భౌతిక దాడులు అయితేనేమి, ఆ తర్వాత మొన్న జరిగిన వరదలు ఏదైతే ఎఫెక్ట్ ఏదైతే అయిందో దాంట్లో కూడా టీఆర్ఎస్ పార్టీలు వారికి చాలా కూడా వారికి అంటే సహాయ సహకారాలు అందించకుండా చాలా వ్యతిరేక భావం అనేది చూపించడం జరిగింది. కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఆ తర్వాత తమ ఏదైతే ప్రాంతానికి చెందిన వ్యక్తులకు మాత్రమే వరద సహాయం అందించడం, ఆంధ్ర అంటే సెటిలర్లు అనే ఒక చిన్న చులకన చూపెట్టడంతో ఈసారి ఎలాగైనా టీఆర్ఎస్ కి కట్టి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో సెటిలర్లు భావిస్తున్నారు. అందుకే ఈసారి బీజేపీకి మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏదైతే 150 డివిజన్లో బల్దీ ఎన్నికలు జరుగుతున్నాయో ఖచ్చితంగా దీంట్లో అధిక శాతం బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర నిఘా వర్గాలు ఆ తర్వాత స్పెషల్ బ్రాంచ్ కూడా ఒక ప్రత్యేకమైన నివేదికను ప్రభుత్వానికి అందించడంతో ఇటు టీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత కలవరం మొదలైంది. ఎందుకంటే వరద సహాయం అనేది ఎఫెక్టే కాదు, చాలా మటుకు కొన్ని ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వారి నేతలు వారు అనిశ్చిత తీరు వారు చేసిన వ్యవహారానికి సంబంధించి, అలాగే ఏదైతే ఈ ఎన్నికల్లో టికెట్ రాక భంగపడ్డ వ్యక్తులు కూడా భంగపడ్డ వ్యక్తులు కూడా తిరుగుబాటు చేయడం, అలాగే బీజేపీ పార్టీలోకి చేరడం, ఆ తర్వాత మిగతా ఏదైతే అంటే ఒక పక్కన పార్టీలోనే ఉంటూ వేరే వ్యక్తులకు ఏదైతే వేరే వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడం, సో వీటన్నిటి వల్ల కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇందులో భాగంగానే అటు అన్ని పార్టీలు ఈసారి ఎలాగైనా గెలవాలి అన్న ఉద్దేశంతో అటు బీజేపీ కానీ ఎంఐఎం కానీ టీఆర్ఎస్ కానీ, ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే తమను తామే బలహీనపరుచుకుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో నిలబడిందంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న నాయకులు గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి చాలా ఉండే భావన అనేది ఉండదు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ రాను రాను పూర్తిగా కుదించుకుపోయింది. చివరికి కార్యకర్తలు నేతలు కూడా ఎవరైతే ఎన్నికల్లో తలపడడానికి అభ్యర్థులు కూడా ఎవరు రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా మంది సీమాంధ్రులో టెన్షన్ అయితే నెలకొంది. అంటే మా ఆస్తుల పరిస్థితి ఏంటి, మేము ఇక్కడ సెటిల్ అయిపోయాం కదా అని. మరి ఆ టైంలో కేసీఆర్ చెప్పడం జరిగింది, అంటే తెలంగాణలో ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళందరూ తెలంగాణ కిందకే వస్తారు అని. అప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, పోటీ చేయడం జరిగింది, గెలవడం కూడా జరిగింది. మరి ఈ ఒక్క వర్షం ఎఫెక్ట్తో తెలంగాణకి మొగ్గు చూపకుండా బీజేపీకి మొగ్గు చూపే అవకాశం ఎంత మేర ఉందంటారు? గోవర్ధన, ప్రస్తుతానికైతే రాజకీయాలు మాత్రం హైదరాబాద్లో ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలు ఒక పక్క వేడెక్కుతుంటే ఇంకో పక్క కూడా ఆ సెక్టర్ల ఓట్లు ఎటువైపు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి మాత్రం మనకు. ఎందుకంటే గతంలో 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొత్తం రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి ఆ సెక్టర్ల ఓట్లు ఎటు ఉంటాయి, హైదరాబాద్లో సీమాంధ్రకు సంబంధించిన అదేవిధంగా ఎవరైతే సెటిలర్లు ఉంటారో వారందరూ కూడా తెలంగాణ నుంచి పూర్తిస్థాయిలో మాత్రం వెళ్ళమని చెప్తారని చెప్పి కూడా గతంలో ఒక ప్రచారం జరిగిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధినేత కూడా పూర్తిస్థాయిలో మొత్తం సెటిలైన్స్ మావాళ్ళలాగానే చూసుకుంటాము. ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అన్ని రకాలుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూసుకుంటామో అదేవిధంగా కూడా సెక్టర్లు కూడా చూసుకుంటామని చెప్పి కూడా గతంలో చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో 2014 ఆ తర్వాత 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్లకు సంబంధించిన ఆ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కల్పించకపోయినా కూడా ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎవరైతే కార్పొరేటర్లు ఉంటారో కార్పొరేటర్లు కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్న పరిస్థితి మాత్రం ఉంది. దాని తర్వాత మాత్రం సెటిలర్లకు సంబంధించిన కూడా టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటివరకు ఒక పక్క మొత్తం ప్రాధాన్యత లేదని కూడా ఇప్పటివరకు సెటిలర్ కూడా భావిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇతర వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఒక ప్రాధాన్యత ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు కావచ్చు, దాంతోపాటుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన వారికి కొంతమంది ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే పార్టీలో మాత్రం దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి మాత్రం సెక్టర్ల ఓట్లు అనేది కూడా ఏ పార్టీకి వేస్తారు, సెక్టర్ల ఓట్లు ఎటువైపు ఉండబోతున్నాయనే దానిపైన కూడా ఒక చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి మాత్రం చెప్పొచ్చు. బీజేపీ పార్టీకి పూర్తిస్థాయిలో మాత్రం ఒకసారి ఆ సెక్టర్లు మాత్రం మొగ్గు చూపే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత
అధ్యక్షుడు రాత్రి వచ్చి సికింద్రాబాద్ లో కూడా సమావేశం ఏర్పాటు చేయడం సెట్లర్లకు సంబంధించినందుకు బీజేపీ పార్టీ ఏ విధంగా పూర్తిస్థాయిలో మాత్రం ముందుకెళ్తుంది, సెట్లర్లకు సంబంధించినందుకు ఏ విధంగా హామీలు ఇస్తుంది అనే దానిపైన కూడా సోమిరాజు క్లారిటీ ఇచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. పరిస్థితుల నేపథ్యంలో మొత్తం సెట్లర్లకు సంబంధించినందుకు ఓటింగ్ ఎవరికి ఉండబోతుందనే దానిపైన కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ మాత్రం వ్యక్తుల పరిస్థితి మాత్రం ఉంది. గతంలో ఏ ఎన్నికల్లో చూసుకున్నా కూడా సెట్లర్లకు సంబంధించినందుకు కూకటపల్లి ఏరియా కావచ్చు, షేర్లింగంపల్లి ఏరియా కావచ్చు, దాంతోపాటుగా సికింద్రాబాద్ లో కొత్త ప్రాంతం, దాంతోపాటుగా ఎల్బినార్ ప్రాంతాల్లో కూడా కొంతమంది సెట్లర్ ఓట్లు ఎటు పడతాయనే దానిపైన కూడా ఒక స్పష్టత లేని పరిస్థితి మాత్రం ఉంది. ఈసారి మాత్రం సెట్లర్ ఓటు పూర్తిస్థాయి మాత్రం బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీని కూడా సర్వేలు చేపించిన పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 65 నుంచి 75 స్థానాలు గెలుస్తామని చెప్పి కూడా ఒక అంచనా కూడా వేసింది. అయితే గతంలో ఏదైతే 100 పైన కూడా స్థానాలు గెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 104 నుంచి 106 స్థానాలు. రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ హరిప్రసాద్ ఉన్నారు మాట్లాడడానికి. హరిప్రసాద్ చెప్పండి, అంటే ప్రధానంగా ఇప్పుడు బీజేపీకి టీఆర్ఎస్కి మధ్య పోరు నడుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో టీడీపీ తన ఉనికిని ఎలా చాటుకోబోతుందంటారు? మొత్తం మీద ఈ గ్రేటర్ ఎన్నికలు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉన్నాయి. గత గ్రేటర్ ఎన్నికల్లో ఏకపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈసారి కొంత డైలమాలో పడినటువంటి పరిస్థితి ఉంది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా టీఆర్ఎస్ కొంత ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేటీఆర్ ఒంటి చేత్తో టీఆర్ఎస్ని గెలిపిస్తామని 100కు పైగా సీట్లు సాధిస్తామని చెప్పినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి లేదు. సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సెటిలర్స్ అందరూ కూడా కొంత బీజేపీ వైపు స్టాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కుకట్పల్లి ఏరియా కావచ్చు, అదేవిధంగా మిగతా ఏరియాలు ఏవైతున్నా ఆ ఏరియాలలో కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా వరదల్లో వచ్చినటువంటి సమయాల్లో తమ సెటిలర్స్ ఉన్నటువంటి కాలనీలు ఏవైతున్నా ఆ కాలనీలో తమను పట్టించుకోలేదన్నటువంటి వాదన ఎక్కువగా ఉంది. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వారి నేతల ఎవరిని కూడా ప్రచారంలోకి వస్తున్నా కానీ అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇటు రాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, రెండు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా సెటిలర్స్ చూపు ఎటువైపు ఉన్నాయన్నటువంటి విషయంపై కూడా అక్కడ ఉన్నటువంటి వారికి తాయిలాలు కానీ ఇతరత్ర ఏమన్నా ఫ్రీకి ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు ప్రకటిద్దామని ఆలోచన చేస్తున్నప్పటికీ కొంత సెటిలర్స్ మాత్రం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సాకి ఇవ్వబోతున్నట్టు కూడా కొంత ఇంటెలిజెన్స్ సమాచారం అయితే అటు ప్రభుత్వానికి ఇటు పోలీస్ శాఖకు కూడా అందించడం జరిగింది. అయితే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ముఖ్యంగా సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో గతంలో వర్షాలు రావటం, ఆ తర్వాత వరదల్లో తమను కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదనటం, తర్వాత బీజేపీకి ముఖ్యంగా ఈ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి ఒక్కసారిగా హైప్ మాత్రం రావడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ మొత్తంగా కీలకతం కావడం, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి అధ్యక్షుడు బీజేపీతో కొంత స్నేహపూర్వకంగా ఉండడం, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు కూడా ప్రచారంలోకి వస్తారని బీజేపీకి మద్దతు ఇస్తారని కొంత బీజేపీకి సపోర్ట్గా కూడా ఆయన ట్విట్టర్ల ద్వారా కూడా చెప్పడంతో కొంత అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలతో పాటు అటు వైసీపీ కూడా మొత్తంగా ఓవరాల్గా చూస్తుంటే టీడీపీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కార్యకర్తలు సెటిలర్స్ అయితే టీడీపీని తమ దైవంగా భావిస్తున్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారంతా కూడా ఇప్పుడు బీజేపీ వైపు వచ్చారు. ముఖ్యంగా అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉన్నటువంటి ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరూ బీజేపీలో జాయిన్ కావడం, తర్వాత బీజేపీ లైన్నే ఎక్కువగా సెటిలర్స్ తీసుకోవడంతో కొంత అయితే ఇప్పుడు టీఆర్ఎస్కి ఇబ్బందికరంగా ఉంది. పోల్ మేనేజ్మెంట్లో దాన్ని సరిచేసేందుకు అదేవిధంగా కేసీఆర్ సభలో కొంత సెటిలర్స్ను ఆకర్షించే ప్రయత్నం చేసే విధంగా కూడా ఒక స్క్రిప్ట్ అయితే సిద్ధంగా చేసుకుంటున్నప్పటికీ ఇప్పటికే బీజేపీ మాత్రం దూసుకెళ్ళింది. అటు ప్రధాని మోడీ లెవెల్ నుంచి అంటే బీజేపీ ఢిల్లీ ఆఫీస్ నుంచి నాంపల్లిలో ఉన్న బీజేపీ ఆఫీస్ వరకు కూడా మొత్తంగా ఓవరాల్గా ఎక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క టీఆర్ఎస్ వాళ్ళు కుల సంఘాలతో మీటింగ్ పెడుతూ ఇక్కడ సెటిలర్స్కి సంబంధించినటువంటి కాపులు కావచ్చు, కమ్మలు కావచ్చు, రాజులు కావచ్చు వాళ్ళందరితో కూడా మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్లు మాత్రం బీజేపీ నేతల టచ్లో ఉండడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అవుతాయి. సెటిలర్కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలకంగా వ్యవహరించినటువంటి హైదరాబాద్లో రాజకీయాలు నడిపినటువంటి లీడర్లందరూ కూడా బీజేపీ వైపు వెళ్ళడంతో కొంత బీజేపీ అయితే ఇప్పటివరకు ఉంది. అయితే టీఆర్ఎస్ మాత్రం పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ చేసేందుకు బూత్ లెవెల్ కమిటీల్లో కూడా ఏదైతే ఇక్కడ వీక్ ఉన్నటువంటి సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఎక్కువ సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అక్కడ ఇవ్వడం జరిగింది. వెంగళరావు నగర్ లాంటి ఏరియాలో అయితే అక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నంత అక్కడ మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు పెట్టడం జరిగింది. అదేవిధంగా మాధవరం కృష్ణారావు కావచ్చు, మిగతా ఇతర కాపు ఎమ్మెల్యేలు, తర్వాత మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అందరూ సెటిలర్స్ని ఆకర్షించే పనిలోనే పెట్టారు. అక్కడ దాదాపుగా అక్కడ ఎమ్మెల్యేలు ప్రతి డివిజన్కి సంబంధించి బూత్ లెవెల్కి ఒక ఎమ్మెల్యేని కూడా పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ సెటిలర్స్ మాత్రం కొంత బీజేపీ స్టాండ్ తీసుకుంటున్నట్టుగా తెలుసు. ఆ స్టాండే కనుక తీసుకుంటే దాదాపుగా 30 నుంచి 50 మధ్యలో కూడా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో ఆ ప్రాంతాల మీద సెటిలర్కి సంబంధించి కేసీఆర్ కూడా ఒక పెద్ద ప్రయత్నమే చేయబోతున్నారు. ఈరోజు సెటిలర్కి సంబంధించినటువంటి కీలక అంశాలను వారిని ఆకర్షించే పథకాలను కూడా చెప్పడానికి కూడా కొంత కేసీఆర్ తీసుకుంటున్న టీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్నటువంటి లీకులు. కానీ మొత్తానికైతే బీజేపీ మాత్రం చాలా స్ట్రాంగ్గా సెటిలర్స్ను కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే తమకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆకర్షించడం జరిగింది. ఆకర్షణతో కొంత గ్రేటర్లో అయితే గతంలో ఉన్నటువంటి సినిమా అయితే టీఆర్ఎస్ ఉన్నటువంటి 100 సీట్ల సినిమా అయితే ఇప్పుడు లేదని మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్. గ్రేటర్ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ టీఆర్ఎస్ మధ్య పోరు నడుస్తూ ఉంది.
అయితే దుబ్బాక ఎన్నికతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ సెటిలర్స్ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని మా రిపోర్టర్స్ చెప్పడం జరిగింది. ఇది ఈ బులెటిన్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.